శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 7 మిరియాలతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు, ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ 7 మిరియాలని మనం ఎందుకు చెప్తున్నామంటే, ఈ 7 మిరియాలనేవి 7 జన్మల దరిద్రాన్ని దూరం చేస్తాయి. ఈ 7 మిరియాలనేవి మన జీవితాన్నే మారుస్తాయి. మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాయి. ఈ 7 మిరియాలనేవి మన బాధను గ్రహించి, మన బాధలన్నీ గమనించి, ఆ బాధ అనేది మన దరిదాపుల్లో రాకుండా తరిమి కొట్టేస్తాయి. ఈ పరిహారం మన పురాణ గ్రంథాల్లో పెద్ద పెద్ద మహానుభావులు ఈ పరిహారం చేసి వారి అనుభవాలతో చెప్పిన మాటలివి. మనకుండేటటువంటి ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఈ మిరియాలనేవి దూరం చేస్తాయి. వీటికి చాలా మంచి పేరు ఉంటుందన్నమాట. పురాణాల్లో చాలామంది, లక్షల మంది ఈ పరిహారం అనేది చేసి వారి బాధ నుంచి, వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. ఎవరైనా సరే మన మాట వినాలన్నా, మన మాటకు విలువనివ్వాలన్నా, మనం చెప్పేటప్పుడు మన మాటలకి ఎదురు చెప్పకుండా ఉండాలన్నా మనం ఖచ్చితంగా ఈ పరిహారం చేసి, అంటే ఈ పరిహారం అనేది చాలా బాగా మనకి పనికి వస్తుంది. చాలాసార్లు ఏంటంటే ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ, మనకి నచ్చిన దగ్గర కానీ మనం ఏదైనా ఒక మంచి మాట చెప్తున్నప్పుడు ఏంటంటే ఆ మాటను అలసుగా చూస్తారు, లెక్క లేకుండా మాట్లాడతారు. నువ్వేంటి చెప్పేది అనేటటువంటి ఒక దృష్టితో ఎంత మంచి మాట అయినా సరే తేలిగ్గా తీసి అవతల పడేస్తారు. అప్పుడు మనకి ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే కళ్ళలో నీరు గిర్రను తిరుగుతాయి. అయినా సరే వాళ్ళు పట్టించకుండా మన మొహం మీదే చూడకుండా వెళ్ళిపోతారనమాట. మనం కూడా వాళ్ళకి లెక్క లేకుండా మాట్లాడవచ్చు, కానీ మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మనం ఏమీ కూడా తిరిగి మాట్లాడకుండా సైలెంట్గా మనకు మనమే బాధపడిపోతూ ఉంటాము. మన వల్ల తప్పు లేకపోయినా సరే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మన నోరు మూసేటట్టు చేస్తుంది. అది వాళ్ళకి అర్థం కాదు. అట్లా వాళ్ళకి మన మీద ఉన్నటువంటి ప్రేమతోనే మనం ఇలా సైలెంట్గా ఉంటున్నామనే విషయం వాళ్ళకి అర్థం కావాలంటే ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఎవరి కోసమైనా కూడా చేసుకోవచ్చు. సపోజ్ భార్య భర్తలే చేసుకోవచ్చు. భార్య భర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉండే, అంటే ఒకవేళ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి తగులు పెడుతూ ఉంటారు కదా, వీళ్ళకి ఆ విషయం తెలియక ఆ మాటలు నిజం అనుకుని ఇద్దరు కూడా ఇంట్లో ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని ఉంటూ ఉంటారు. ఆడపడుచులు కానీ, అంటే నీ భార్య మాట వినట్లేదని, లేదంటే నీ భార్య వంట చండాలంగా చేసిందని చెప్తూ నేను చెప్పింది వినడం లేదని ఇలా చాడీలు చెప్తూ ఉంటారు. వీళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఇది నిజం అనుకుని చెప్పి భార్యని, అంటే ఆ అమ్మాయిని బాధ పెట్టడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిజాలు గ్రహించుకొని భార్య యొక్క విలువ తెలుసుకునేసరికి చాలా సమయం పడుతుంది. ఇవన్నీ పని చేయకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. ఈ ఒక్క రాత్రిలోనే మీరు ఈ పరిహారం అనేది మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు నమ్మకంతో చేయాలి, రహస్యంగా చేయాలి. మీరేం చేస్తారంటే సింపుల్గా 7 మిరియాలు తీసుకోండి. 7 మిరియాలు తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని ఆ 7 మిరియాలను కూడా, అంటే మీ చేతుల నుంచి మూసేయండి. ఈ పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలి, పగలు అస్సలు చేయకూడదు. రాత్రిపూట మాత్రమే చేయాలి. మరీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అలాగే భోజనం చేశాక చేయాలి, భోజనం చేయకుండా కూడా చేయకూడదు. మీరు భోజనం చేశాక పడుకునే ముందు చేసుకోండి. 7 మిరియాలు తీసుకొని, అది ఎవరైనా సరే, మీరు కోరుకున్న వ్యక్తి అయినా సరే, ఇష్టపడిన వ్యక్తి అయినా సరే, పిల్లలైనా సరే, అంటే పిల్లలు మీ మాట వినకపోయినా సరే, భర్త మీ మాటకి వినకపోయినా సరే, కొంతమంది భార్యలు కానీ ఉంటారు కదా, కొంతమంది భర్తని హింసించే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి భార్యలు మారాలన్నా సరే, భర్తలు మారాలన్నా సరే ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇలా 7 మిరియాలు తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని ఇట్లా పిడికిలు మూసేసి ఏ మనిషినైతే మీరు మారాలి అనుకుంటున్నారో ఆ మనిషి పేరు మీ మనసులో చెప్పుకోండి. 3 సార్లు మనసులో చెప్పుకోవాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇష్టపడే వ్యక్తి పేరు అంజలి అనుకోండి. అంజలి నా మాట వినాలి, నేను చెప్పినట్లుగా వినాలి, నా మాటకు ఎదురు చెప్పకూడదని మనం మనసులో అనుకోవాలన్నమాట. అయితే మా మధ్య వేరే వాళ్ళు గొడవలు పెడుతున్నారా, అవన్నీ కూడా పోవాలి, అవన్నీ కూడా తను పట్టించుకోకూడదు. లేదంటే అబ్బాయి అనుకోండి, మీరు కోరుకున్న అబ్బాయి ఎవరైనా సరే నా మాటను వినాలి, నా ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇట్లా భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం, అత్తమామలు ఆడపడుచులు అంటే అత్తమామలు చాలా దగ్గరలో కూడా అత్తమామలు ఆడపడుచు మాట విని ఏడిపిస్తున్నారన్నా సరే నిజాలు తెలుసుకొని నన్ను బాగా చూసుకోవాలి. అలాగే భర్త అయితే నా భార్య మాట వినాలని, ఇలా మీకున్నటువంటి కోరికలు వారి యొక్క పేర్లు 3 సార్లు చెప్పుకొని మనకేంటంటే వారాహి అమ్మవారిని కూడా మనసులో తలుచుకోండి. మీ ఇష్ట దైవాన్ని కూడా మనసులో వీలైతే తలుచుకోండి. అమ్మవారు మనకంతా మంచి చేస్తారు. అలాగే మిరియాలు కూడా మన బాధను గ్రహిస్తాయి. మిరియాలు మన బాధను గ్రహించేటటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఈ 7 మిరియాలతో పరిహారం చేసుకోవాలి. అయితే అలా 3 సార్లు మనసులో చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ మిరియాలని ఒక వైట్ పేపర్లో తీసుకొని ఆ తెల్లటి కాగితం మీద 7 మిరియాలు వేసేసి 2 కర్పూరం బిళ్ళలు దాని మీద పెట్టేసి అగ్గిపుల్ల తీసి శుభ్రంగా కాల్చి బూడిద చేసేయండి. ఈ పరిహారం మీ ఇంట్లో సింక్ దగ్గరైనా చేసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో సింక్ లేకపోతే బయట కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా, లేదంటే గిన్నెలు కడుగుతూ ఉంటారు కదా, అక్కడైనా సరే మర్చిపోకుండా చేసుకోవాలన్నమాట. అయితే అక్కడ మీరు కాల్చుకున్న తర్వాత ఆ బూడిద మాత్రం నీళ్లు కొట్టేసేయండి. అంటే ఆ బూడిద ఇంట్లో ఉంచకూడదు, శుభ్రంగా నీళ్లు కొట్టేసి శుభ్రం చేసేయండి. అలా చేసిన తర్వాత మొత్తం కూడా అవతల మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ కాలుస్తున్నాం కాబట్టి ఆ మిరియాలు అనేవి అవతల మనిషిని మార్చడానికి పనికొస్తాయి. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అవతల మనిషి నుంచి పూర్తిగా పోతుంది. కాబట్టి ఈ మిరియాలనేవి బాగా పనికొస్తుంది. అయితే ఆ మిరియాలనేవి కాలి బూడిద అయిపోయిన తర్వాత అతని ఆలోచన అనేది మన మీద ఉన్నటువంటి చెడు ఆలోచన అంతా కూడా బూడిద రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పరిహారం అనేది మీకు తప్పకుండా మంచిగా బాగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. నెలకు ఒకసారైనా చేసుకోవచ్చు, 2 నెలలకు ఒకసారైనా చేసుకోవచ్చు. కొంచెం లేట్ అయినా సరే మీకు రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నమ్మకంతో చేయండి. ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోండి. చెప్తే మాత్రం మీకు రిజల్ట్ అనేది రాదే రాదు. సింపుల్గా ఈ పరిహారం అనేది రాత్రి చేసుకోండి. దీనికి పూజలు అవసరం లేదు. మీకు ఇష్టదైవం నమ్మకం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఈ 7 మిరియాలతో ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకుంటే చాలు. మీరు ఇట్లా తినేసి పడుకునే ముందు చేసుకుంటే చాలు. తెల్లవారేసరికి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తెల్లవారేసరికి అవ్వకపోయినా సరే ఖచ్చితంగా మీకు నెల రోజుల్లో, చిన్న సమస్య అయితే 11 రోజుల్లో, మరీ పెద్ద సమస్య అయితే 21 రోజుల్లో, ఇంకా పెద్ద సమస్య అయితే 54 రోజుల్లో సమస్య మాత్రం తప్పకుండా తీరుతుంది. తీరదు అని మాత్రం అనుకోవద్దు. నమ్మకంతో చేయండి. నమ్మకం అనేది మనిషి జీవితంలో పునాది లాంటిది. మనం నమ్మకంతో చేసేటప్పుడే మనకి ప్రకృతి, అమ్మవారు కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పిన విధంగా 7 మిరియాలతో ఈ పరిహారం చేసుకుని మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా, అంటే మానసిక సమస్యలు, ఎలాంటి సమస్యలైనా సరే తప్పకుండా తొలగించుకోండి. అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.